మహిళా బిల్లులో బీసీల సబ్ కోటా తేల్చిన తర్వాతనే అదేవిధంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి జనగణనలో కులగణన చేయాలి, బీసీ కులగణన. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం అనే దాని మీద ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం. ముఖ్యంగా మిత్రులారా, స్వాతంత్రం రాకముందన్న బీసీలు స్వతంత్రంగా బతికారు, కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలు ఒక ద్వితీయ శ్రేణి పౌరులాగా బతుకుతూ ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి హక్కులు లేకుండా, రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆ రాజ్యాంగంలో బీసీలకు ఎలాంటి రిజర్వేషన్స్ కానీ హక్కులు కానీ లేకుండా 1865లోనే బ్రిటిష్ వాడే జనగణన, దేశంలో జనగణన చేస్తూ కులగణన కూడా చేయడం జరిగింది. అది 1981 నుంచి మొదలుకొని 1881 నుంచి మొదలుకొని 1931 వరకు నిరాటకంగా చేసినారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసిన దాంట్లో బీసీల యొక్క కులగణన కూడా చేసిరు. ఆ రోజు వృత్తికుల యొక్క కులగణన జరిగింది ఆ రోజు. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు కులగణన చేస్తే, ఏ కులగణనలో కూడా జనగణన చేస్తే ఏ జనగణనలో కూడా బీసీ కులం అనేటటువంటి కాలం లేకుండా చేసేసి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు బీజేపీ పార్టీ అయినా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆధిపత్య వర్ణ పార్టీలన్నీ బీసీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధిని అణిచివేస్తూ కాలానుగుణంగా ఈ యొక్క బీసీలను వెదగకుండా చేయడం అనే ఒక పక్క ప్రణాళికతో జరుగుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ మీరు 33% పెట్టిరు, సంతోషమే. కానీ ఏ మహిళలు పెట్టిరు మీరు? ఇలా మహిళా రిజర్వేషన్స్ ముసుగులో ఎదుగుతున్న బీసీ ఎమ్మెల్యే ఎంపీలను కూడా జీవితాలు తుంచివేసి రాజకీయ సమాధి చేసినటువంటి ఇది కూడా ఒక కుట్ర అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహిళా రిజర్వేషన్ పెట్టిరు. ఈ ఆధిపత్య వర్గాలు మా దగ్గర కానీ రెడ్లు కానీ వెర్మలు కానీ కమ్మలు కానీ వాళ్ళు భర్త ఒక కాడ వేసుకుంటే మహిళ వచ్చిన కాడ భార్య ఒక కాడ వేసేస్తారు. ఒకటే 2 కాన్సెన్ల భర్త ఒకటి భార్య ఒకటి వేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ నీతి, నిజాయితీ, ధర్మం అనేది ఏది లేదు. వాళ్ళకు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. 45 మంది రెడ్లే ఊరు, 63% వెలుమలు, రెడ్లు, కమ్మలు వీళ్ళే ఉన్నారు. ఉండగా కూడా వీళ్ళు నామినేటెడ్ పోస్టులో కూడా మొత్తం రెడ్లకు, వెలుమలకు, కమ్మలకు వాళ్ళకే ఇచ్చుకుంటారు. అంటే ఎక్కడ కూడా నీతి, నిజాయితీ, ధర్మం అనేది వీళ్ళకి లేదు. కావున బీసీలు కనుక చైతన్యమై బీసీలకు ఓట్లు వేసుకోకపోతే, బీసీలకు రాజకీయ చైతన్యం రాకపోతే, బీసీలు ఐక్యం కాకపోతే, బీసీలు రాజకీయ సంఘటిత శక్తిగా మారకపోతే, బీసీలలో రాజకీయ సోయి లేకపోతే బీసీ సమాజం మొత్తం అట్టడున కానీ పూర్తిగా అణిచివేతలో గురైపోయింది. ఆల్రెడీ బీసీలు అనే ఉనికే లేకుండా పోతాయని తెలియజేస్తూ ఉన్నాను. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల బీసీలకు రక్షణ చట్టం కావాలని కొట్లాడుతున్నాం అంటే ఇంకా మనం ఏడ ఉన్నామని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బీసీలకు సోయి లేదు. బీసీలు అన్ని పార్టీలలో, ఆయా పార్టీలలో బీసీలు బందీ అయిపోయారు. బీసీలు ఎవడం చూస్తే చర్చిలో ఉండడం చూస్తే 80% మంది హిందూ బీసీలు. మన హిందువులల్లా, మన హిందూ రథయాత్రల్లో మన సోయిలో మనం ఉన్నాం. కానీ వాడేం చేస్తున్నారు? ఆధిపత్య వర్గ బీసీలు, ఆధిపత్య వర్గ హిందువులు ఏం చేస్తున్నారు? ఆధిపత్య వర్గ 10% ఉన్నట్టు హిందూ సోదరులు ఏం చేస్తున్నారు? 90% ఉన్న బీసీ హిందువుల యొక్క జీవితాలను నాశనం చేయడం కోసం వాళ్ళ అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చొని మన తలరాతలు రాస్తూ ఉంటే మనం పండుగ కూడా తిరుగుతున్నాం, చైతన్యం లేకుండా తిరుగుతూ ఉన్నాం. మీకోసం మీరు బతకడం కాదు, మీ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం బతకాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీసీలు ఏ రంగంలో ఎదిగే పరిస్థితి లేదు. పారిశ్రామిక రంగంలో ఎదిగే పరిస్థితి లేదు, ఓ సినిమా రంగంలో ఎదిగే పరిస్థితి లేదు, ఓ ఫార్మా రంగంలో ఎదిగే పరిస్థితి లేదు, ఓ రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే పరిస్థితి లేదు, ఓ రాజకీయ రంగంలో ఎదిగే పరిస్థితి లేదు. ఇక మరి ఎందుకు బీసీలు? ఒక ఓటేయడం కోసమేనా బీసీలు? ఎందుకు బీసీలకు సోయి వస్తలేదని మేము మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా కూడా మనకు సోయి లేకపోతే, ఇంకా కూడా మనం ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే బీసీలు పూర్తిగా అణిచివేయడమే కాదు, పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతాయి. తెలంగాణలో బీసీలు ఒకప్పుడు ఉండేదని అంటూ. అందుకే బీసీ సోదరులారా, ఇప్పటికైనా చైతన్యం అవ్వండి, ఇప్పటికైనా ప్రశ్నించండి. లేకపోతే మనం అంతో మంది ఎమ్మెల్యే, ఎంపీలు గెలిచేది నెక్స్ట్ అది కూడా గెలిచే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఒక బలమైన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక కాన్స్టిట్యున్సీలో ఉంటే అది మహిళా రిజర్వేషన్ అయిందనుకో, ఆ మహిళలో బీసీ మహిళ లేదు. ఇప్పుడు మహిళలు అంటే ఎవరు వస్తారు? ఒకప్పుడు దొరలు, పటేలను మనం గెలిపించినాం. ఈరోజు దొరసాలని, పటేలమ్మని మనం పంపించాల్సి ఉంటుంది. అక్కడ ఎవరిని ప్రశ్నించి ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేదు.
కావున బీసీ సమాజం కనుక చైతన్యం కాకపోతే ఇంకా మేము ఇట్నే ఓట్లు వేసుకుంటూ పోతాం. మీ సంఘాలుగా పొలిటికల్ ఫ్రంట్లుగా ఇంటలెక్చువల్ ఫోరంగా మీరు ఏమైనా పెట్టుకుంటూ పోరి మేము ఇట్నే ఉంటాం అని అంటే మాత్రం చాలా 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 నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఇంతవరకు అన్న చెప్పినట్టు ఒక 8 మంది ఎంపీలు, బీజేపీ నుంచి ఒక 8 మంది ఎంపీలు, మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి కూడా ఒక్కరు కూడా బీసీల గురించి మాట్లాడాలంటే మరి వీళ్ళని ఏమనాలో మరి బీసీలే. వీళ్ళ రాబోయే కాలంలో మనం ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళ యొక్క ఓటుతోనే వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం అని తెలియజేస్తూ ఈరోజు బీసీ రక్షణ చట్టం కంపల్సరీ జరగాలి ఈ రాష్ట్రంలో. అదేవిధంగా జనగణనలో కులగణన జరిగి తీరాలి. అదేవిధంగా 47% రిజర్వేషన్స్ని తమిళనాడు తరలో 9th షెడ్యూల్లో పెట్టించేదాకా మీరు ఉద్యమంలోకి రావాలి. బీసీలందరూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించకపోతే ఇవేమైనా పోరాటాల వరకే ఆగిపోతే తప్ప కార్యాచరణ వరకు రావని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజన్న గారికి అదేవిధంగా సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తాను.